హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ప్రీవియస్ వ్లాగ్లో మేము తిరుపతి వచ్చామని చెప్పా కదా, ఆ వీడియో కంటిన్యూషనే ఈ వ్లాగ్. ఎవరైనా లాస్ట్ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే వీడియో ఎండ్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, టు చెక్అవుట్. మా పెళ్ళైనప్పటి నుంచి కాలినడకన వచ్చి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుందామని అనుకున్నాము. అలిపిరి నుంచి వెళ్ళాలని ప్లాన్, సో ఖచ్చితంగా గ్యాంగ్ ఉండాలి కదా. జనరల్గా నడకదారి నుంచి వచ్చే భక్తులందరూ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని వెళ్తారు, బట్ అవి దొరకకపోతే దర్శనం చాలా టైం పడుతుంది. సో మేము 3 months బ్యాక్కి 300 రూపీస్ దర్శనం టోకెన్స్ బుక్ చేసుకున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దర్శనం టైమింగ్ తెలిసిపోతుంది, దాన్ని బట్టి నడక కంప్లీట్ చేసుకోవచ్చు. అందరం రెడీ అయిపోయి మార్నింగ్ 6 కంతా అలిపిరి రీచ్ అయ్యాము, బట్ లగేజ్ కౌంటర్ దగ్గర లేట్ అయింది. 6:45కి మన నడక స్టార్ట్ చేసాం. గోవిందా గోవిందా తిరుపతి లింగప్ప గోవిందా గోవిందా. ఇలా కొబ్బరికాయ కొట్టి మన నడక స్టార్ట్ చేసాము. చాలామందికి తెలిసే ఉంటుంది, అలిపిరి నుంచి పైకి వెళ్ళడానికి 3550 స్టెప్స్ ఉంటాయి. దారి మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా వస్తుంటాయి. మేము దండం పెట్టుకుంటూ మన నడక కంటిన్యూ చేసాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. స్టార్టింగ్లోనే పాదాల మండపం అని వస్తుంది, అది దాటగానే రైట్ సైడ్ తలయేరుగుండు అని కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ మోకాళ్ళ నుంచి మన నడక కొనసాగిస్తే కాలు నొప్పులు ఉండవని నమ్మకం. మేము కూడా అలానే చేసాం. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇది మిస్ అవ్వకండి. చూడండి, ఇప్పుడే 680 స్టెప్స్ క్రాస్ చేసాం. మా వాళ్ళైతే అప్పుడే అలసిపోయారు, ఇంకా నడవాల్సింది చాలా ఉంది. మొత్తానికైతే గాలిగోపురం రీచ్ అయిపోయాం. సక్సెస్ఫుల్లీ హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసేసాం. కమింగ్ టు ఫేవరెట్ టాపిక్, అదే అండి ఫుడ్. దానికైతే ఏం డోకాలేదు. కొండ స్టార్టింగ్ నుంచి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఉంటూనే ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అస్సలు ఉండవు. ఈవెన్ తిరుమలలో కూడా అవైలబుల్ ఉండవు అనమాట. మనకి గ్లాస్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, అవి తీసుకొని దారిలో చాలా చోట్ల వాటర్ అవైలబుల్ ఉంటాయి, మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫైనల్గా మనకు అవసరం లేదని అనుకుంటే రిటర్న్ ఇచ్చేస్తే మనకు హాఫ్ అమౌంట్ బ్యాక్ ఇస్తారు. ఇంకా గ్యాంగ్తో వెళ్తే భలే ఫన్ ఉంటుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక మా ధీరజన చూడండి, దేవుడి కోసం కొండ ఎక్కుతున్నామా, స్నాక్స్ కోసం ఎక్కుతున్నామా అన్నట్టు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు. యాక్చువల్లీ అందరం తిన్నాం, బట్ వీడియోస్లో అన్నొకటి బుక్ అయ్యారు. లొకేషన్ ఏం తక్కువ కాదు, మన కాంపిటీషన్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా అలిపిరి నుంచి వెళ్ళుంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, ఇలా ఒకదాని మీద ఒకటి పేరిస్తే మనం ఫ్యూచర్లో ఇల్లు కడతామని ఒక నమ్మకం. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా.
ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, మధ్య మధ్యలో జింకలు, రకరకాల పక్షులు కనిపిస్తుంటాయి. మన టైం బాగాలేకపోతే పులులు, ఎలుగుబంట్లు కూడా రావచ్చండి. నేను చూడండి ఇక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మన ఛానల్లో నెక్స్ట్ ఏం వీడియోస్ పెడదామా అని డిస్కస్ చేస్తున్నాం. ఎంత డెడికేషనో. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. వెహికల్స్లో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఆపి దండం పెట్టుకొని వెళ్తారు. మనకు మొత్తం స్టెప్స్ ఏమి ఉండవండి, మధ్యలో ఇలా నడిచేది కూడా చాలా ఉంటుంది. రేవతి అక్క, నవ్య సిస్టర్స్ ఇద్దరు ఒకరినొకరు వదిలిపెట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలిసి వచ్చారు. పాపం అని మా అందరినీ కవర్ చేస్తూ కెమెరా వెనకే ఉండిపోయాడు. ఇక్కడేదో కనిపిస్తున్నాడు చూడండి. మొత్తం 7 కొండలు కదా, లాస్ట్ది మోకాల పర్వతం అన్నమాట. ఇక్కడ గోపురం కనిపిస్తుంది, అక్కడ నుంచి మోకాల పర్వతం స్టార్ట్. చాలామంది ఈ కొండ మోకాలతో ఎక్కుతామని మొక్కుంటారు. నేను కూడా అనుకున్నాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానో లేదో మీరే చూసేయండి. నాతో పాటు అనిల్ కూడా 11 స్టెప్స్ ఎక్కాడు. పాపం ఎంత కష్టపడ్డాడో. ఫైనల్లీ 5 అవర్స్లో 7 కొండలు ఎక్కేసాం. ఇక నుంచి కొంతమంది ఏమో లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది రూమ్ చెక్-ఇన్ అవ్వడానికి వెళ్ళాం. మాకు దర్శనం కూడా ఎర్లీగానే ఉండింది, సో రెస్ట్ తీసుకోవడానికి అంత టైం లేదు. అండ్ నేను దేవుడికి జుట్టు కూడా ఇస్తాను మొక్కున్నాను. ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేసుకున్నాం. ఇక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. అమ్మాయిలమంతా చక్కగా చీరలు కట్టుకున్నాం. అబ్బాయిలు కూడా తక్కువేం కాదండి, పంచలు కట్టుకొని చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. ఇక వెంటనే దర్శనం క్యూలోకి ఎంటర్ అయిపోయాం. చెకింగ్స్ అవన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ లైన్ కూడా ఫాస్ట్గానే మూవ్ అయింది. ఇక వెళ్ళి కంపార్ట్మెంట్లో పడ్డాం. కంపార్ట్మెంట్లో 2 అవర్స్ పైన వెయిట్ చేసి ఉంటాం. బట్ మాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు, అందరం ఉన్నాం కదా. దమ్షరాజ్, రాజారాణి ఇలాంటి గేమ్స్ ఆడుకుంటూ బాగా టైం పాస్ చేసాం. మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాతో ఇన్వాల్వ్ అయిపోయి మూవీ నేమ్స్ గెస్ చేస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దేవుణ్ణి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. తిరుమల ఎంత స్పిరిచువల్గా ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. మా సరితక్క, అరుణ్ బావ చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఫొటోస్ తీసుకుంటున్నారో. అన్న బావగారు ఫోటో షూట్ అని చెప్తారు హారిక. ఇంకప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయామండి. షాపింగ్ అవంతా అస్సలు ఓపిక లేదు. హ్యాపీగా అట్లా బయట కూర్చొని తినేసి రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం.
మార్నింగ్ కూడా తిరుమలలో ఏమైనా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ అందరికీ కాళ్ళు నొప్పులు, ఎవరికి ఓపిక లేదు. కానీ ఇలా అందరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. తర్వాత షాపింగ్ వెళ్ళిపోయామండి. షాపింగ్ అంటే తెలిసిందే కదా, ఆ బిజీలో పడి వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. చూసారుగా మా బ్యాచ్, మా ఎంజాయ్మెంట్. మీకు కూడా మీ గ్యాంగ్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ గుర్తొచ్చుంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేము తిరుమల నుంచి ఒక మినీ వ్యాన్ మాట్లాడుకొని తిరుపతికి వచ్చేస్తున్నాము. దారి మధ్యలో వర్షం కూడా పడుతుంది. అసలు కొండపై నుంచి ఆ వర్షంలో ఆ సిటీ వ్యూ చూడండి ఎంత బాగుండిందో. ఇంకా తిరుపతి రీచ్ అయ్యాక హరీష్ అండ్ లోకేష్ అన్న వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు. మేము అనంతపూర్ స్టార్ట్ అయిపోయాం. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారిక స్టోరీస్.